అక్షయ్ సాయి మన ముందరికి వస్తోంది. అక్షయ ఎంపిక చేసుకున్న కాదు, ఆరాధనాభావంతో పాడాలనుకుంటున్నటువంటి గాయనీమణి సుశీలమ్మ గారు. ఆవిడ పాడినటువంటి పాట మహదేవన్ గారు స్వరపరిచారు, ఆత్రేయ గారు రాశారు. ప్రేమనగర్ సినిమా నుంచి ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా. ప్రాణం ఉండదురా, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. కూలికెళ్తే నాకే రారా చేను ఉన్నది, కూడు తింటే నాతో తినరా తోడు ఉన్నది. కూలికెళ్తే నాకే రారా చేను ఉన్నది, కూడు తింటే నాతో తినరా తోడు ఉంటాది. ఇంకేడకైనా ఎళ్ళావంటే, ఇంకేడకైనా ఎళ్ళావంటే, నాది చుప్పనతి మనసు అది నీకు తెలుసు, నాది చుప్పనతి మనసు అది నీకు తెలుసు. ఒప్పి ఊరు పోనంటది, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. ఊరి నిండా వయసు పిల్లలు ఒంటిగున్నారు, బాటమైన వాణ్ణి చూస్తే వదలనంటారు. ఊరి నిండా వయసు పిల్లలు ఒంటిగున్నారు, బాటమైన వాణ్ణి చూస్తే వదలనంటారు. నీ సబల బుద్ధి సూపావంటే మనిషి నాకు దక్కవింక మంచిదాన్ని కాను అనక. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురా, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. మనస్సు కవి మాత్రమే కాదు ఆత్రేయ గారు, ఆయన సరస కవి. ఆత్రేయ సినిమా పరిశ్రమకు రావడానికి కారణమే కేఎస్ ప్రకాశ్రావు గారు. కోవిలమూడి సూర్యప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు గారి తండ్రి, మొట్టమొదట ఆయన్ని తీసుకొచ్చి పోరాబాబు పోయి చూడురా లోకం పోకడన్న పాటను రాయించి ఆయన చేత ఆత్రేయ గారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది కేఎస్ ప్రకాశ్రావు గారు. ఆత్రేయ గారి పాటలు ఎప్పుడూ బాగుంటాయి, కానీ దానికి మామ తళుకులు అద్దుతారు, అది చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురా. నువ్వు పాడిన దాంట్లో ఏమీ నేను చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి పాట గురించి మేము ఇంత మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. మంచి తల్లి. తర్వాత గాయకుడు చరణ్. చరణ్ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం టీవీ రాజు గారు. ఆయన ఎంపిక చేసుకున్న గాయకులు మహాగాయకులు ఘంటసాల మాస్టారు. ఆయన పాడినటువంటి పాట కథానాయకుడు చిత్రం నుంచి ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా. నీతి లేదు నిజాయితీ లేదు ధనమే జగమై
chiki bum bum, baba baby baba 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 baba. Tap chiki bum bum, tapa chiki bum bum, baba baby baby baba baba baba. టాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు, టాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు. పాపం పుణ్యం పరమార్థాలు పంచకురా నీరు, ఎవరికి వారే యమునా తీరే ఇదే ప్రపంచమయా. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా. జింగి చక 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 పైసా తోటి సీసా చేరి జల్సా చేసింది, పైసా తోటి సీసా చేరి జల్సా చేసింది. మనసే లేని సొగసే ఉండి మై మరపించింది. పైన పటారం లోన లొటారం ఇదే ప్రపంచమయా. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా. చాలా అద్భుతంగా పాడావు నువ్వు. నీ కంఠంలో మిషన్ గన్ ఉంది. దేశభక్తి గీతం సరిహద్దుల్లో పాడితే పాతకి చేస్తారు అసలు అవతల వాళ్ళు. అట్లా ఉంది. ధన్యవాదాలు సార్. టోటల్ సాంగ్ పాడడమే చాలా చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. దీంట్లో ముందు అంటే లక్షణాలు, వ్యాకరణం అన్నీ చాలా బాగున్నాయి. ఈ పాట మా రాంప్రసాద్ ఇప్పుడే అంటున్నారు, ఈ 23 సంవత్సరాల పాడతా తీగలు మొట్టమొదటిసారి వేదిక మీద పాడబడ్డ పాట ఇది. చాలా పాటలు ఏదో ఒక సందర్భంలో పాడాం, కానీ కడిగిన ముత్యంలా ఉంది పాట. ధన్యవాదాలు సార్. కె బాలచందర్ గారి సినిమాల్లో నుంచి అద్భుతమైన పాటలు ఎంపిక చేసుకొని మేము ముందుకు రాబోతున్నారు. తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ప్రజాధనం కాని కళా విలాసం, ప్రయోజనం లేని వృధా వికాసం. నీ కళ కూడా నీ కోసం కాదు, నీ గాన కళ తెలుగు ప్రజానీకం కోసం, తెలుగు లోకం. ప్రజాధనం కాని కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృథా వికాసం. నాగవైష్ణవి సూపర్. తెలియని మనుగడ కథ దిశ మెరుగని గమనము కథ. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామి బోయ్, నీ మగసిరి గులామునోయ్ నీ అనని దనలోయ్. Fantastic performance, Nana. I don't know what to say to me, but I have so much to say. సాధ్యం అడిగిందంట అసాధ్యాన్ని. మీ ఇల్లు ఎక్కడ అంటే అసాధ్యం చెప్పిందంట. చేతగాని వాడి స్వప్నం ఉందంట. అప్పుడు అసాధ్యం అడిగిందట, మరి మీ ఇల్లు ఎక్కడ అంటే శ్రీకృతి లాంటి గాయని మణుల కంఠంలో. Come darling, let's play the game.